వెల్కమ్ టు మహామాక్స్. చూడగానే మన ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ క్యూట్గా కనిపిస్తుంది. హోమ్లీ క్యారెక్టర్స్తో అలరించి ట్రెండీ లుక్స్తో ఆకట్టుకొని చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిలో తన మార్క్ కనిపించేలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రితు వర్మ. మార్చ్ 10న ఆమె 36వ బర్త్డే సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. రితు వర్మ హైదరాబాద్లో పుట్టి పెరిగిన నార్త్ ఇండియన్. ఫాదర్ది మధ్యప్రదేశ్. విల్లా మేరీలో ఇంటర్, మల్లారెడ్డిలో ఇంజనీరింగ్ చేశారు. మిస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచారామె. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్తో మొదటిసారి కెమెరా ముందుకొచ్చారు. దీంతో బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు అందుకున్నారు. తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ స్క్రీనింగ్ చేశారు. బాద్షా మూవీలో కాజల్ అగర్వాల్ సిస్టర్ పింకీ క్యారెక్టర్తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రీతు. రితు వర్మ లీడ్ యాక్ట్రెస్గా ఇంట్రడ్యూస్ అయింది మాత్రం ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో. తర్వాత నవీన్ చంద్రతో నా రాకుమారుడు, నాని, ఎవడే సుబ్రహ్మణ్యంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అప్పటికి నటిగా మంచి పేరొచ్చిన విజయ్ దేవరకొండ పక్కన చేసిన పెళ్లి చూపుల సినిమాతోనే సాలిడ్ బ్రేక్ వచ్చింది. తన పర్ఫార్మెన్స్కి నంది అవార్డు కూడా అందుకున్నారామె. ఆఫ్టర్ పెళ్లి చూపులు రితు వర్మకు వరుసగా క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. నిఖిల్ పక్కన కేశవ, ధనుష్ VIP 2లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఇది తమిళ్లో ఫస్ట్ ఫిల్మ్ అయితే లీడ్ యాక్ట్రెస్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన కన్నుం కన్నుం కొల్లై యారితల్ మూవీతోనే. ఇది కనులు కనులను దోచాయంటే పేరుతో డబ్బవగా రీతు నటనకు మంచి పేరొచ్చింది. టక్ జగదీష్లో VRO గుమ్మడి వరలక్ష్మి, బైలింగ్వల్ ఫిల్మ్ ఒకే ఒక జీవితంలో వైష్ణవి క్యారెక్టర్స్లో రీతు పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. వరుడు కావలనులో ఎంటర్ప్రినర్ భూమికగా సీరియస్ రోల్లో కనిపిస్తూనే నవ్విస్తుంది. తమిళంలో అశోక్ సెల్వన్తో నటించిన నిన్నిలా నిన్నిలా, ఆకాశం సినిమాల్లోనూ రీతు పర్ఫార్మెన్స్ గుర్తుండిపోయింది. చియాన్ విక్రమ్ పక్కన ధ్రువ నక్షత్రం, విశాల్తో మార్క్ యాంటనీ సినిమాలతో అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు రీతు. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఏవి పడితేవి కాకుండా తన కథ, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ సెలెక్ట్ చేసుకుంటూ నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్గా కనిపించాలని రూల్ ఏం లేదు కదా అనే విషయం రీతు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్లను బట్టి నిజమే కదా అనిపిస్తుంది. రోల్కి తగ్గట్టు ట్రెండీగా కనిపించే రీతు ఎప్పుడూ హద్దు దాటలేదు. తను చేసిన పాత్రలన్నీ కూడా చూడముచ్చటగా ఉంటాయి. శ్రీ విష్ణు స్వాగ్ మూవీలో క్వీన్ వింజామర రుక్మిణీదేవి, సాగునక అనుభూతి అనే 2 క్యారెక్టర్స్లో అదరగొట్టేశారామె. రీసెంట్గా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మజాకాలో కనిపించారు రీతు వర్మ. సెలెక్టెడ్గా సినిమాలు చేస్తుంటారు కాబట్టి కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. చేసేది ఎలాంటి రోల్ అయినా అందులో ఇన్వాల్వ్ అవ్వడమే కాదు, ఎక్కడ అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా చూసుకొని ఫస్ట్ నుండి దాన్ని మెయింటైన్ చేయడం, కంటిన్యూ చేస్తూ ఉండడం రీతు స్పెషాలిటీ. ఓవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే స్టోరీ అండ్ క్యారెక్టర్ నచ్చడంతో వెబ్ సిరీస్ కూడా చేశారు రీతు వర్మ. ఆది పినిశెట్టితో కలిసి మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్లో రేణుకగా, తమిళ్ సిరీస్ మోడ్రన్ లవ్ చెన్నైలో మల్లికగా తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ దేవిక అండ్ డానీ అనే సూపర్ న్యాచురల్ సిరీస్లో దేవిక క్యారెక్టర్లో బ్యూటిఫుల్గా నటించారు రీతు. నార్త్ ఇండియా అయినా పుట్టి పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి ఇంట్లో హిందీతో పాటు తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడతారు. తన సినిమాలకు తెలుగులోనే తను డబ్బింగ్ చెప్పుకుంటారు. ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబోలో వస్తున్న సినిమాలో రీతు హీరోయిన్గా చేస్తోంది. బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తూ తను చేస్తున్న సత్యవతి క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. విల్లు ఎక్కిపెట్టి గురి వైపు తీక్షణంగా చూస్తున్న రీతు లుక్ ఆకట్టుకుంటోంది. సో బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.